రైటా? కొత్త స్కూల్ డ్రెస్ వేసుకున్నాడు, స్కూల్ పోతాడు, సిగ్గు పడతాడు అని. రైటా? ఇక అన్నయ్య వాళ్ళు కూడా పోతారు రా, అన్నయ్య వాళ్ళతో నువ్వు కూడా పోవాలి. ఓకేనా? ఆడుకో మంచిగా స్కూల్లో. ఓకేనా? ఆడుకో, ఏముండదు, టీచర్ నీకు ఆడిపిస్తుంది. ఓకేనా? నేను స్కూల్లో డ్రాప్ చేసిన. ఇక మనం లంచ్ బాక్స్ పెట్టుకొని గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ. లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకున్నాను, వచ్చేసింది. ఇక ఆ గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. సో మనకు 0 కిలోమీటర్ అయితే చేసుకుందాం మనము. మనకు సిఎన్జి కూడా మనకు ఉంది, మంచిగా హాఫ్ ట్యాంక్ ఎక్కువనే ఉంది. సో ఇక ఆన్లో లేట్ చేయకుండా ఆన్లో అయితే పెట్టుకుందాం. టైం అయితే 9:30 అవుతుంది. సో మనకు ఈరోజు నుంచి 14 అవర్స్ ఛాలెంజ్. 14 అవర్స్ మనం పెట్టుకొని 14 అవర్స్ టైప్గా చేసుకుందాం. 14 అవర్స్లో ఎంత చేస్తాం, ఎర్నింగ్ ఏందనేది సో వీడియోలో మనం చూసుకుందాం. అన్నీ అయితే ఆన్ డ్యూటీ పెట్టుకున్నాం. జస్ట్ ముందుకెళ్దాం. 4:30 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు 471 ఇస్తాడు, 460 ఇస్తాడు రూపాయలు కలిపి. ఎనీవే చూద్దాం. మనమైతే జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ ఆపోజిట్ అయితే డ్రాప్ చేసినాము. సో ఇంకా రైడ్ అయితే రాలే. మనం ఓలా, ఊబర్, ర్యాపిడో అన్నీ ఆన్ చేసి 452 ఇచ్చింది గైస్. అట్లా దుబ్బుడు ఉంటుంది ఊబర్ రోడ్, అందుకనే చేయబుద్ధి కాదు. అయితే దగ్గర 30 కిలోమీటర్ దాకా వచ్చినాం. ఇంకా బుకింగ్ అయితే రాలే, బుకింగ్ పడగానే అప్డేట్ ఇస్తాను. మనకైతే లూయి ప్రసాద్ ఈ హాస్పిటల్ నుంచి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. పికప్కి వెళ్తున్నాము. ఇది మళ్ళీ 26 కిలోమీటర్స్ ఉంది. 370 రూపీసే ఇస్తా అన్నాడు. ఊబర్లో వచ్చింది. ఊబర్లో అట్లా ఉంటుంది, కానీ మనకు నాన్ స్టాప్ బుకింగ్స్ అంటే ఊబర్లోనే పడతాయి కాబట్టి తప్పని పరిస్థితులలో టైం వేస్ట్ కాకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఓలా ర్యాపిడో అయితే మోగిన దాఖలు లేవు. అది ఓకే, లెట్స్ గో టు ద పికప్. ఇంకో బుకింగ్ వచ్చింది మనకు, చూడండి ఎక్కడున్నాడో మనోడు. 7 కిలోమీటర్స్ చూపించింది పికప్. అట్లుంటుంది ఊబర్తోటి, మామూలుగా ఉండదు. 6.8 అట. అయినా కానీ మన వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇది ఎక్కడికంటే మదీనా కూడా వెళ్ళాలి. చలో ఖాళీగా ఎటు వెళ్ళినా వెళ్ళాల్సిందే కదా. ఉన్నాడో లేడో కన్ఫర్మ్ చేసుకుని వెళ్తే కథ వసంత ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఊబర్ పికప్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే ఇది నాగులపల్లి నుంచి వచ్చింది, వట్టి నాగులపల్లి. ఇది మోతీనగర్ బోరబండ వెళ్ళాలట. పేరేం పేరు, శ్వేత వచ్చింది. లెట్స్ గో. ఇది 30 కిలోమీటర్స్ 600 ఇస్తా అన్నాడు. ఇమీడియట్లీ పికప్ తీసేసుకున్నా. బుకింగ్లు పడుతున్నాయి మనకు ర్యాపిడోలో. సో మనకైతే సిఎన్జి కొట్టించుకుందాం. టైం అయితే సో 123 అవుతుంది. 19.91 రూపీస్ పడ్డది. 40 రూపీస్ టోల్ ఛార్జ్ అంటే 560 రూపీస్ ఇచ్చిండు మనకైతే. లెట్స్ గో. అయితే మళ్ళీ మనకు ఊబర్ అయితే పికప్ వచ్చింది. ఊబర్లో ఎక్కడున్నాడు మనోడు, అటే ఉన్నాడు. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఉప్పల్ వెళ్ళాలట. శివ బుకింగ్ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అయిపోతుంది. బొలారం వెళ్ళాలట, పక్కనే ఉంది మేడం. లెట్స్ గో. ఓలా ర్యాపిడోలో అసలు మోగనే మోగట్లేవు. మన కోటికి అయితే ఒక పికప్ వచ్చింది. 20 కిలోమీటర్ ముందు ఇస్తా అన్నాడు. ఇందాకది క్యాన్సిల్ చేసినప్పా. ఎందుకంటే అంత దూరం పోను కదా, పోను అసలు పోనే పోవద్దు అనుకున్న లొకేషన్కు పోదామని పికప్ చేసుకుంటే మనవాడు వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిండు. ఎట్లుంటుంది ముచ్చట. ఇగో కాచిగూడ అట, 1 అవర్ 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. కాచిగూడ స్టేషన్కి జారేసి ఏం చేద్దాం, ఇక్కడ దగ్గర నుంచి పోదాం అంటే మళ్ళీ 2 కిలోమీటర్స్ అట. దగ్గరకు వచ్చినాక క్యాన్సిల్ చేసిండు.
చలో. అరే ఇదేంటి ఇలా చూపిస్తుంది? అయ్యో రెడ్డిపేట. అరే షర్ట్ మంచిగా వచ్చిపోయింది. రెడ్డిపేట 44 కిలోమీటర్స్ 800 తీసుకున్నా కానీ రాలేదు. ఎట్లా పడాలి బుకింగ్స్ అంటే. మనకైతే 230 క్యాష్ కలెక్ట్ వచ్చింది భయ్యా. మనకి ఇంత తక్కువ వచ్చింది చూడండి. చూడండి ఎలాంటి పికప్లు ఇస్తాను. ఎక్కడ పోయి ఎక్కడ పికప్ డ్రాప్ చేయాలి. మనకైతే 347 ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ తక్కువ తీసుకున్నాం. ఓకే, మనకు కాచిగూడ నియర్ దగ్గరలో ఉంది స్టేషన్. ఇక్కడనే ఉంది. సో స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. మనకు ర్యాపిడోలో అయితే ఒక పికప్ జస్ట్ 400 మీటర్స్ నుంచి అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నా. ఆవిడ ఎక్కడ తెలియదు. ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కొని వెళ్ళిపోదాం. బస్ స్టాప్ కాచిగూడ బస్ స్టాప్ అయితే చూపిస్తుంది మనకు. అయితే కాల్ చేసి అమీర్పేట వెళ్ళాలట 10 కిలోమీటర్లు. 234 ఇస్తా అన్నాడు. లెట్స్. మనకి రైడ్లో అయితే 234 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకా రైడ్లు చాలా మోగినాయి, నేనైతే తీసుకోలేదు. మనకు 21.51 పైసా పడ్డది ఒక రైడ్కు, 1 కిలోమీటర్కు. ఓలా డ్యూటీ ఖాను ఉంటుంది. ఓకే, ఓలా కూడా ఆన్ అయితే పెట్టుకున్నాము. ఓలా కూడా పెట్టుకున్నాము. కిషన్ బాగ్ అట 136 ఇది ఇందాక వచ్చింది. ముచ్చట. ర్యాపిడోలో కూడా స్టార్ట్ చేసిండు లాంగ్ పికప్, 5 కిలోమీటర్స్ పికప్ అట. సో చూడండి. సో మనకైతే ఎటకేలకు మనకు సోమాజిగూడ నుంచి అయితే చందానగర్కు ఒక పికప్ అయితే వచ్చింది. 436 ఎంతో ఇస్తా అన్నాడు. కస్టమర్ కూడా పెట్టిండు, మెసేజ్ పెట్టిండు అమెరికా పికప్ లొకేషన్ అని. సో లొకేషన్కి వెళ్ళిపోదాం. సో డ్రాప్ అయిపోయేసరికి నాకు తెలిసి మ్యాక్సిమం 7:30 అట్లా అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ట్రాఫిక్ గట్టిగానే ఉంటుంది. సో మన వాళ్ళు చూడండి రోడ్డు మీద ఫోటో సెషన్ పెట్టారు, ఫోటోలు దిగుతున్నారు. మొగుడే 5 కిలోమీటర్లు పికప్ ఇవ్వడానికి వెళ్తాడా? సో ఇలాంటి పికప్లు వెళ్ళే తెలిసి తెలియక ఆ రైడ్లో వచ్చిన డబ్బులన్నీ కీలకే పెట్టేస్తున్నారు డ్రైవర్లు చాలా వరకు తెలియక. ఎనీవే మనకైతే 8 నిమిషాలు చూపిస్తుంది పికప్కి అయితే వెళ్ళిపోతాము. లెట్స్ గో. ఇక మనకు వస్తూనే ఉంది చూడండి పికప్ మీద పికప్. 30 రూపీస్ అట వేస్తా. ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ 3.3 కిలోమీటర్ పికప్, 2.4 కిలోమీటర్ డ్రాప్. ప్రకాష్ నగర్ మెట్రో పికప్, ప్రకాష్ నగర్ మెట్రో డ్రాప్. ఇదేందో అర్థం కావట్లేదు. అంటే పక్కన ఏదో గల్లీగా లోపలిగా పోయి ఉంటుంది పెట్రోల్. మోగుతూనే ఉంది చూడు గాంధీ భవన్ అట. ఇది ఎప్పటి నుంచో మోగుతుంది. అస్సలు తీసుకుంటే అట్లుంది. 2 వచ్చినాయి. ఇక్కడ 250 షారీ బండ్ అట. ఇక్కడ చార్మినార్ అట. ఇది చార్మినార్ పోతాము మనం. ఇప్పుడు 13 కిలోమీటర్ 273, 4.5 కిలోమీటర్ పికప్ చూపిస్తుంది. మినిమం 1 అవర్ ఉంటుంది డ్రాప్ వల్ల. ఇదే మైనస్ చూసుకోవాలి. సో మనకైతే 405 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది ఓలాలో. ఇంకా బుకింగ్ అయితే రాలేదు. మనకైతే ట్యాంకీకి ఒక పుల్ ఎక్కువ ఉంది. చూద్దాం. రేపు మనం కారు సర్వీసింగ్కి ఇవ్వబోతున్నాము. 405 వచ్చింది మనకు కూడా. దేవుడా. రైడ్స్ చేసినాం మధ్యలో. నాకు ఓలాలో అయితే ఒక పికప్ వచ్చింది బ్రదర్. కుక్కట్పల్లి ఫోరం మాల్కి వెళ్ళాలి. 36 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో మన పికప్ అయితే 7 మినిట్స్ ఉంది. 200 రూపీస్, 10 కిలోమీటర్స్ 200 రూపీస్ ఇస్తా అన్నాడు. తీసుకున్నా. ఇంకా తప్పదు, చాలాసేపు నుంచి వెయిటింగ్లో ఉన్నాము కాబట్టి ఇక వెళ్ళిపోతున్నా. పికప్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, లేకపోతే లేట్ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ పికప్ రాకపోతే. సో ఎనీవే ఆఫ్టర్
8 o'clock తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం. మనకైతే ఈ రైడ్లో 215 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు ఇంకా రైడ్ అయితే వల్లేదు. మనము టైం అయితే సో మనకు 8:18 అవుతుంది. కరెక్ట్ నేను ఆన్ డ్యూటీ పెట్టుకుని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సో 10 hours అవుతుంది. 10 hours డేలో చేయడంతో బాగా అలసట వచ్చేసింది. ఎందుకంటే ట్రాఫిక్లో తిరుగుతూనే ఉంటుంది. శంషాబాద్ రంగారెడ్డి అట 6:34 ఏదో పడుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూటు. ఈ టైంలో ఆడ పోవచ్చు, బట్ రాలేం. చూసుకొని చేయాలి, ఇలాంటి ట్రిప్లే చూసుకొని చేయాలి. టైం ఎంత అవుతుంది? 8:18 అవుతుంది. ఈ డ్రాప్ అయిపోయేసరికి 9:30 అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ పికప్లు ఏముంటాయి. సో అప్పుడు మనకు బొక్క అయిపోతుంది. ఏంటిది మళ్ళీ ఖాళీగా మనం హైటెక్ సిటీ దాకా ఖాళీగా రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి పోయిన దాని బదులు మొత్తం మనకి ఫ్యూయల్ ఖర్చు అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి. మ్యాక్సిమం సిటీలో ఉండేటట్టు, సిటీలో రైడ్స్ చేసేటట్టు చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు మనకు ఎర్నింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకైతే అలసిపోయినట్టు అయింది దెబ్బకు. కొంచెం ఏదైనా స్నాక్స్ టిఫిన్ లాంటివి తీసుకుందాం. ఇక్కడ చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంది కదా, మన ఫేమస్ ఫుడ్ కోర్ట్. అక్కడ ఏమన్నా తీసుకుని మళ్ళీ కొంచెం ఎనర్జీ అయ్యి సో మనకు లంగర్ హౌస్ అట, లంగర్ హౌస్ బాబురావు బిల్డింగ్ ఎవరు పోతలేరు అందుకనే ఇస్తాను. మంజరమల్ నుంచి నాన్ ఏసీ అట 20 రూపీస్ per kilometer ఇస్తుంది, కానీ అటు పోం మనం. సో అట్లా నిజాంపేట్ ర్యాపిడోలో ఒకటే బాధ, టైం చూపించదు. సో ఇంకా మనం అయితే 8 అవుతుంది, 8:20 అవుతుంది. ఇంకా మనకు 10:30, 11 వరకు మనకైతే చాయిస్ 14 hours సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. 11 అయితే సో ఆ 11 వరకు ఇంకా మనము ఇప్పటి వరకు అయితే 3,000 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. మనము ఇంకొక 1,000 చేసేటైతే ప్లాన్ చేద్దాము. 10, 11 అంటే 8, 9, 10, 11 ఇంకొక 3 hours ఉంది. ఈ 3 hours మనము మ్యాక్సిమం ప్లాన్ చేద్దాం అయ్యే విధంగా. లేదంటే లేదు, ఇక్కడ కార్ పార్కింగ్ చేయడం ఫుల్ బిజీ ఉంది. సో ట్రై చేద్దాం. అయితే ప్రగతి నగర్కి ఒక బుకింగ్ అయితే వచ్చింది, చంద్రిక ఆట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఫోరం మాల్ దగ్గర ఉంది. లెట్స్ గో. ఈ రైడ్లో 155 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా రైడ్ రాలేదు, చూద్దాం. మనకైతే పబ్లిక్ గార్డెన్కి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. ఎక్కడ ఉన్నాడంటే మనోడు ఎక్కడ ఉన్నాడు, సలీం మాట, సలీం ఎక్కడనో ఇది. సో లెట్స్ గో. ఊబర్లో వచ్చింది మనకు 18 kilometers 317 ఇస్తా అన్నాడు. మనకు ర్యాపిడో పోతే వెళ్ళిపోతాం, తెలిసిందే కదా మనకు. లెట్స్ గో. మనకైతే రైడ్లో 235 అయితే వచ్చింది. తీసుకున్న ఇక్కడ నుంచి మనము ర్యాపిడో ఆరు ఊబర్ నాంపల్లి స్టేషన్కి వచ్చినాం కదా. పబ్లిక్ గార్డెన్ అని చూపించింది కానీ నాంపల్లి స్టేషన్కి వచ్చినాం మనము. సో నెక్స్ట్ ఓలా ఆన్లైన్ పెట్టుకొని వచ్చినాం కూడా. ఒక్క పికప్ ఎక్కడ అంబర్పేట్ పికప్ అయితే ఓలా ఆన్లో లేదు. సో ఓకే, ఓలా అయితే ఆన్లో పెట్టుకున్నా, చూద్దాం. సో ఆన్ డ్యూటీ అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడ రోడామే శ్రీనగర్ పికప్ చూడండి ఎక్కడ పడుతుందో. గౌలి కూడా MGBS నుంచి పడుతుంది. ఓకే, మనం ఇక్కడ నుంచి చిన్నగా మేదీపట్నం సైడ్ పోతేనే కనబడుతుంది. మనకు 304 రూపాయలు ఇచ్చిండు. ఎక్కడ హకీంపేట కొంటాము, ఎక్కడ హుస్సేన్ నగర్ లంగర్ హౌస్ అట. ఓకే, లాంగ్ పికప్ ఇస్తుండు. నాకైతే యశ్వంత్ నగర్కి అయితే పికప్ అయితే ఓకే అయిపోయింది. అశ్విని కుమార్ అట. ఎక్కడున్నారో మనం ఎటైతే పోవాలనుకుంటున్నామో ఆటో ఏరియా నుంచి అయితే మనకు పికప్ వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే 221 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఈ రైడ్లో కంప్లీట్ అయితే చేసుకున్నాం రైడ్ సక్సెస్ఫుల్గా. ఇంటికి వెళ్ళిపోదాం. యశ్వంత్ నగర్ అన్నారు కానీ యశ్వంత్ నగర్ కాదు గైస్, ఇది డ్రాప్ వచ్చేసి ఇక్కడ 190 అన్నాడు. 190
1,900 190 ఇచ్చిండు మనకు. ఇది ఎక్కడ అంటే ఇది మన భూదేవి నగర్, ఇక్కడ మన తిరుమలగిరి ఒకటి ఉంటుంది దగ్గర అల్వాల్ దగ్గరగా. సో ఇక మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు అయితే 236 రూపీస్ కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో మీకు ఎర్నింగ్స్ అంతా ఖాతా బుక్లో ఎంటర్ చేసి చూపిస్తా. టైం అయితే 11-12 అవుతుంది. ఇంటికి పోయేసరికి 11:30 ఎబోనే అవుతుంది. సో కరెక్ట్గా 14 అవర్స్ అయితే మనం ఎర్నింగ్ ఛాలెంజ్లో సక్సెస్ఫుల్గా మనము, ఎందుకంటే నిన్న 24 అవర్స్ అనుకున్నాం, 24 అవర్స్ చేయలేకపోయినాము. సో రేపు వెహికల్ అయితే రేపు హాస్పిటల్కి వెళ్తుంది, అంటే ఐ మీన్ సర్వీసింగ్కి వెళ్తుంది. సో మన వెహికల్ సక్సెస్ఫుల్గా 60,000 కిలోమీటర్స్ అయితే చేరుకుంది. 62 వరకు వచ్చింది. సో బ్రేక్ ప్యాడ్లు కూడా సౌండ్ వస్తున్నాయి. సో బ్రేక్ ప్యాడ్లు చేయించాలి, అదొక పని. ఆయిల్ సర్వీసింగ్, కూలెంట్, టైర్ రొటేషన్, వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ ఇవన్నీ ఉన్నాయి రేపు. సో అదొక పని ఉంది రేపు. ఇంకొక పర్సనల్ పని ఉంది, సో అది కూడా రేపు కంప్లీట్ చేసుకొని సో మళ్ళీ గెట్ బ్యాక్ టు ఆన్లైన్ ఎల్లుండి. మేబీ రేపు ఏం వీడియో రాకపోవచ్చు. సో కాబట్టి అది మనకు బాగా అలసిపోయినా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. సో మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక మనకు జస్ట్ ఒక 25 మినిట్స్లో ఇంటికి చేరుకుంటాం. యాక్చువల్లీ యశ్వంత్ నగర్ అని చెప్పి మనకు లొకేషన్ అయితే చేంజ్ చేసిండు. ఎనీవే అప్పుడప్పుడు అట్లా జరుగుతుంది. సో చూసుకొని చేసుకోవాలి. మనకు డ్రైవర్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు. ఓకే, మీరు కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పులేదు. సో నేనైతే రిక్వైర్మెంట్ అన్నీ ఫస్ట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనకు సిఎన్జి కమ్ డీజిల్ కార్ అయితే ఉంది. మనకు సిఎన్జి కార్ మీద అయితే 30% అయితే షేర్ ఇవ్వడం జరుగుతుంది డ్రైవర్స్కు చేసిన అమౌంట్లో. 24 అవర్స్ సర్వీస్ మాత్రమే మన దగ్గర ఉంది. ఏది సిఎన్జి కార్ అయినా కానీ డీజిల్ కార్ అయినా కానీ. డీజిల్ కార్ అయితే మనకు ఫ్యూయల్ తీసేసి తర్వాత ఎర్నింగ్లో ఉన్న ఎర్నింగ్లో 50-50 తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ సిఎన్జి కార్లో 30% షేరు డ్రైవర్కి ఓన్లీ చేసిన ఎర్నింగ్లో 30% షేరు ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ 5,500 మినిమం ఎర్నింగ్ అనేది టార్గెట్ చేయాలి, అంతే. అది పెట్టుకొని చేయాలి. అట్లా చేస్తేనే నీకు బెనిఫిట్ ఉంటుంది, నాకు బెనిఫిట్ ఉంటుంది. నా బెనిఫిట్ వదిలేయి, నువ్వు కష్టపడ్డ దానికి ప్రతిఫలం అనేది రావాలంటే అంత చేస్తేనే నీకు శాలరీ అనేది గిట్టుబాటు అవుతుంది. లేదనంటే కూలిపోతే ఎంత పైసలు వస్తాయో అంత పైసలు వస్తాయి. సో కాబట్టి కూలిపోదన జర హార్డ్ వర్క్ ఉంటుంది. దీంట్లో హార్డ్ వర్క్ ఎట్లుంటుంది అంటే పేషెన్సీయే హార్డ్ వర్క్. నువ్వు ఎంత పేషెన్స్, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఫోరం వాళ్ళ దగ్గర నాకు డ్రాప్ అయిపోయింది. అక్కడ నాకు ఓపిక నశించిపోయింది. నాకు ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిపోతుంది. ఇప్పటికే నాకు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. కానీ కొంచెం ఏదన్నా ఒకటి కడుపులో పడేసి మంచిగా మంచి ఫ్రెష్ మైండ్ తెచ్చుకోవాలి. ఫేస్ వాష్ చేసుకోవడమో సంథింగ్ ఏదైనా ఒకటి ఫ్రెష్ మైండ్ తెచ్చుకొని సో మళ్ళీ మనం ఆన్ డ్యూటీ పెట్టుకొని మంచి బుకింగ్ తీసుకొని వెళ్ళిపోవడం. నేను అట్లనే చేసిన కాబట్టి సో నేను ఇంతవరకు సో ఊబర్లో 1961 రూపీస్ ఎర్నింగ్ అయితే అయింది. సో మీకు ఇప్పుడు ఖాతా బుక్లో ఎంట్రీ చేసి చూపిస్తా ఎంత అయింది ఏందనేది. ఇలా మనము ఫ్యూయల్ అయితే ఒకటేసారి అయితే కొట్టించినాము. అదైతే 600 రూపాయలు ఏమో కొట్టించినాము అంతే. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మనం నిన్న 3 టైమ్స్ కొట్టించినాం. సో కాబట్టి నిన్న 1400 చేంజ్ ఏమో అయింది. సో అది ఇలా ఈరోజు దాంట్లో కలిసిపోయింది అన్నట్టు. సో నిన్న ఎర్నింగ్ మనకు 1100 మిగిలింది కదా. సో ఈరోజు ఎక్కువ మిగులుతుంది. సో కాబట్టి నిన్నటికి ఇవాటికి యావరేజ్గా అట్లా మనకు కలిసిపోతుంది అన్నట్టు. సో అది మొత్తానికైతే డ్రైవర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు
ఇంకోటి రిక్వైర్మెంట్, ఇంకోటి కండిషన్స్ ఏంటంటే వెహికల్ డ్యామేజెస్ అయినా లేకపోతే మీరు నడిపినప్పుడు ట్రాఫిక్ చలానాస్ పడ్డా మీ చేతిలో ఏది జరిగినా కానీ బాధ్యత మీదే ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా, స్పెసిఫిక్గా చెప్తున్నా, కాల్ చేసినప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా మిస్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇవి మన కండిషన్స్ అయితే ఇవి. వాటన్నిటికీ మీరు ఓకే అయితేనే రండి. వాటన్నిటికీ మీరు ఓకే కావాలంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మినిమం ఒక 1-2 years ఎక్స్పీరియన్స్, సిటీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే చేయగలరు. లేదంటే మీరు చేయలేరు. 1-2 రోజులు చేయగలుగుతారు, తర్వాత నా వల్ల కాదురా అని వెళ్ళిపోతారు. కాకపోతే ఇంకా పేమెంట్లు ఉన్నాయి, వాళ్ళు ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు అయితే కొంచెం కష్టపడి అట్లా ఇట్లా చేయగలుగుతారు. కానీ మీకు అలాంటి వాళ్ళకు మీకు బాడీ అనేది సహకరించకపోవచ్చు. బట్ 1 week మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం గట్టిగానే స్ట్రోక్ అయితే వస్తుంది. అంటే స్ట్రోక్ అంటే నిద్ర లేకుండా 24 hours ఒకసారి నడిపి 24 hours పడుకుంటే నిద్ర రాకపోవడం, సో అట్లా జ్వరం రావడము, దగ్గు, జలుబు, జ్వరము, సో ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి. మళ్ళీ అందులో ఇప్పుడు రైనింగ్ సీజన్, జలుబు అనేది ఇమీడియట్లీ అటాక్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ సో ఆలోచించుకొని స్టెప్ ఇన్ వేయండి. ఎందుకంటే వచ్చిన తర్వాత అమ్మా అదేం జాబ్ రా బాబు అంత నరకం ఉంది అనుకునే బదులు ఫస్టే చెప్తున్నా, నరకాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మరి నేను వీడియో రూపకంలో మీకు విత్ లైవ్ ప్రూఫ్గా చూపిస్తున్నా. ఓకేనా? నేను లాస్ట్ వీడియోస్ అన్నీ 24 hours వీడియోసే ఉంటాయి నాయి. 24 hours డ్యూటీ చేసిన వీడియోస్ చూడండి, ఒకసారి చెక్ చేయండి. 24 hoursలో నేను మినిమం టు మినిమం ఎంత చేసిన, మ్యాక్సిమం ఎంత చేసిన, సో డ్రైవర్ షేర్ ఎంత పడింది ఆ రోజు అనేది కూడా నేను క్లియర్ కట్గా చూపించిన. సో ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మాత్రమే, నేను చేసుకుంటా అనుకునే వాళ్ళు మాత్రమే సో కాంటాక్ట్ అవ్వండి. ఇబ్బంది ఏం లేదు. సో మీకు ఎర్నింగ్, మీకు అమౌంట్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే, కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేయండి. ఓకేనా? చేస్తున్నారు కొంతమంది. సో బట్ నేను కూడా మాట్లాడుతున్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం, ఒక్కొక్క బాధలు చెప్పుకుంటున్నారు. బట్ ఇక్కడ నాకు ఉన్నాయి బ్రదర్ బాధలు, నాకు లేవని కాదు, నాకు కూడా ఫుల్ బాధలు ఉన్నాయి. కానీ అది చెప్పుకుంటే తీరేది కాదు. వాటిని ఏం చేయాలి, మనం చేసుకుంటే తగ్గిపోతాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చెప్పుకుంటా పోతే కొంచెం ఓదార్పు దొరుకుతుంది కావచ్చు, కానీ పరిష్కారం అయితే దొరకదు. సమస్య సార్ట్అవుట్ అనేది అయితే కాదు. సార్ట్అవుట్ కావాలంటే ఎప్పుడైతుంది, నువ్వు వంగబడి గొడ్డు లెక్క కష్టపడితే తప్ప కాదు. ఈ ఫీల్డ్ అనేది ఎట్లుంటుందంటే, నువ్వు 30 రోజులు చేసిన రోజులు చేతి నిండా పైసలు కనపడతాయి. నెక్స్ట్ 30 రోజులల్లా 20 రోజులు చేస్తే కనపడాయి. మిగతా 5 రోజులు ఏం చేస్తుంది, పీక్తుంది. 5 రోజులు డ్యూటీ డబ్బులు రావు, మళ్ళీ అందులో నీకు ఖర్చులు అవుతాయి. 5 రోజులు ఖాళీగా ఉండలేవు కదా. ఏం తినకుండా అయితే ఖాళీగా ఉండలేవు కదా. సో అట్లా ఏమవుతుంది, ఈ 20 daysలో చేసిన డబ్బులకి వెళ్ళి మిగతా 5 days డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇట్లా చాలా మైనస్లు ఉంటాయి ఈ ఫీల్డ్లో, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ ఫీల్డ్లోకి రావాలంటే ముందు వెనక ఆలోచించి స్టెప్ ఇన్ కాండి. ఎందుకంటే వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ అయినామంటే ఎంతసేపు బయటికి వెళ్ళాలనుకుంటాము, బయటికి వెళ్ళలేము, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. ఎంతసేపు గట్టిగా బయటకు దొక్కే అంటే ఇక ఒక నీళ్ళల్లో అడుగులు వేసి పైకి లేవాలంటే లేతారా, లేవు. అది గజయితకాలు మాత్రమే లేవగలుగుతాం. సో అది కాన్సెప్ట్ అయితే మనకు కాదు. ఎనీవే ఫుల్గా నిద్ర వస్తుంది నాకు, అందుకనే మీతో ఇట్లా మాట్లాడుతున్నా, ఏమనుకోకండి. నేను దగ్గరకు వచ్చేసిన, ఏఎస్ రావు నగర్ వచ్చేసిన. యాక్చువల్లీ నాకు ఏఎస్ రావు నగర్ అని చూపించి ఊరుడు నన్ను మోసం చేసిండు. ఏమో ఒక 200 వస్తాయి కదా అనే ఉద్దేశంతో వచ్చిన, ఖాళీగా ఎందుకు సిఎన్జి చేయాలనే ఉద్దేశంతో. బట్ అది ఇంకా ఇంకేమన్నా ఉంటే మాట్లాడేది ఉంటే నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూషన్లో మాట్లాడదాం.
అది మొత్తానికైతే. సో మీకైతే ఖాతా బుక్ ఎంట్రీ ఇస్తాను. ఖాతా బుక్ మీరు కూడా ప్లాన్ చేసుకోండి. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు, నా వీడియోస్ చూసేవాళ్ళు ఖాతా బుక్ ఇన్స్టాల్ చేసుకోండి. స్పెసిఫిక్గా ప్రతి ఒక్కటి మీ వెహికల్ డిజైర్ కార్ అయితే డిజైర్ కారు, వ్యాగనార్ కార్ అయితే వ్యాగనార్ కారు, ఇథియోస్ అయితే ఇథియోస్, టాటా జస్ట్ అయితే జస్ట్, అట్లా పేరు మెన్షన్ టైటిల్ రాసుకోండి. అది ఓపెన్ చేసి దాంట్లో మీరు ఖర్చు పెట్టిన ఎంత, యూ గాట్ నువ్వు సంపాదించింది ఎంత, ఓన్లీ బిజినెస్ పర్పస్లో వేసుకోండి. సో మీకు అర్థమైపోతుంది ఎంత సంపాదించినాము. ఈ రోజు తీసినాం, ఈరోజు ఎంట్రీ చేసేయండి. ఇంటికి రాగానే ఎంట్రీ చేసేయండి. రేపు తీయలే ఎంట్రీ ఉండదు. ఎందుకంటే ఓన్లీ ఎంట్రీ ఏముంటుంది, నీకైన ఖర్చు. ఓ బీర్ తాగినావా, 2 బీర్లు తాగినావా, లేకపోతే ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు తాగినావు, లేకపోతే ఫ్రెండ్స్ తోటి రెస్టారెంట్ పోయినావా, అయిన ఖర్చు అంతా ఓన్లీ నీ జేబులోకి వెళ్ళి ఖర్చు అయింది మాత్రమే అక్కడ వేస్తావు అంతే. అట్లా నీకు నెలకు వచ్చేసరికి ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చేస్తుంది, నీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దాని గురించి స్పెసిఫిక్గా నేను ఒక వీడియో చేస్తాను. సో వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను దేనికి ఎంట్రీ చేస్తున్నా, దేంట్లో ఏది ఎంట్రీ చేస్తున్నా అనేది ఒకసారి అయితే మీరు స్పెసిఫిక్గా చూడండి. మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత అది స్టార్టింగ్ నుంచి ఒక క్రియేటివిటీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏందనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సపరేట్గా ఒక వీడియోలో. సో అది ఫాలో కాండి. వీలైతే దానికి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. సో ఎందుకంటే అది మన లైఫ్ స్టైల్ను చేంజ్ చేస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా దాని గురించి చెప్తున్నా అంటే, ఈరోజు ఒక 100 రూపాయలు పెట్టి బీరు కొనుక్కొని, లేకపోతే 150 రూపాయలు పెట్టి బీరు కొనుక్కొని, లేకపోతే ఒక ఫ్రెండ్స్ అందరికి ఒక పార్టీ ఇచ్చి ఒక 1000-1500 పెట్టి పార్టీ ఇస్తున్నావు. దేని గురించి ఇస్తున్నావు? సరే ఇచ్చినావు, రైట్. ఇవాళ 1500 ఫ్రెండ్స్కి పార్టీ అని చెప్పి అక్కడ నీ జేబులోకి వెళ్ళి ఖర్చు అయ్యి యూ గేవ్ అక్కడ అట్లా నెలకి ఎన్నిసార్లు ఖర్చు అవుతున్నాయి, నీ పర్సనల్గా ఎన్ని బీర్లు తాగుతున్నావు, అట్లా రెడ్ దాంట్లో నువ్వు సంపాదించింది ఎంత గ్రీన్ దాంట్లో వేసి టోటల్గా నెల వచ్చేసరికి నీ ఖర్చులు అయ్యి, నీ చిట్టీలు అయ్యి, ఇంట్లో ఖర్చులు అయ్యి, ఇంట్లోకి ఇచ్చిన డబ్బులు అయ్యి అన్నీ రెడ్ దాంట్లో అయ్యి, నీకు సంపాదించింది గ్రీన్ దాంట్లో అయ్యి. సో మొత్తం మైనస్ చేసి ప్రాఫిట్లోకి వెళ్ళి లాస్ ఎంత పోయింది, లాస్ తీసేసి సో నీ సేవింగ్స్ ఎంత అనేది క్లియర్ కట్గా చూపిస్తుంది. దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అప్పుడు నీకు. అంటే చెప్తున్నా, దేనికి ఎంత ఖర్చు అయినాయి అనేది మనకు తెలియకుండా ఖర్చు అయిపోతుంది. జస్ట్ ఇట్లా ఖర్చు పెట్టినావా, షాప్లో పోయి ఒక 100 రూపాయలు పెట్టి ఒక సామాన్ తీసుకున్నావు, 100 రూపాయలు ఎంట్రీ చేసి, అంత స్పెసిఫిక్గా నువ్వు చేస్తేనే మన లైఫ్ స్టైల్ మారుతుంది. ఎట్లా మారుతుంది? ఇవాళ ఒక 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి బీర్ తాగుతాను, లేకపోతే ఒక 50 రూపాయలు పెట్టి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని తాగుతున్నాం, లేకపోతే అనవసరమైన ఖర్చులు ఏంటి అవన్నీ ఒక నెల అంతా వేసుకో. నెక్స్ట్ మంత్ ఆ నెల క్యాల్కులేషన్ చూసుకొని నెక్స్ట్ మంత్ డెఫినెట్గా నువ్వు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అరే నీ అమ్మ, నేను సంపాదించింది ఇంత నేను ఖర్చు పెట్టింది ఇంత అయింది అని చెప్పేసి నీకు అట్లా ఒక నెలది, 2 నెలలది, 3 నెలలది, సంవత్సరంది డాటా అంతా నీకు ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యి వచ్చేస్తుంది. కాబట్టి చిన్న ఎవ్వరు క్యాల్కులేట్ చేయరు. కాబట్టి అది ఖాతా బుక్లో మనం ఎంట్రీ చేసినాం అనుకో, అది క్యాల్కులేట్ చేస్తుంది. నీకు చెప్తుంది, అరే బాబు పలానా రోజు పలానా దగ్గర నువ్వు ఫ్రెండ్స్ తోటి నువ్వు ఇంత 2500 ఖర్చు పెట్టినావు రా బాబు నీ జేబులోకి వెళ్ళి. సో పలానా డేట్ రోజు టైము డేటు అన్నీ అక్కడ మెన్షన్ అయిపోతుంది. అక్కడ వేయాలి, మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేస్తే కథం ఓ 2 నెలల తర్వాత మనం ఆ డేటు ఎంట్రీ కొట్టి చూసినాం అనుకో, అప్పుడు దాని బండారం పెట్టకూడదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఎక్కువసేపు మాట్లాడి ఉంటే దయతో క్షమించండి, సారీ. సో మీకైతే ఎంట్రీస్ చేసి చూపిస్తా ఇంటికి పోయినాక. ఇది వీడియో, లెట్స్ గో. మనమైతే ఎంట్రీస్ అయితే చేసుకుందాము. ఓలాలో ఎంత అయింది ఈరోజు బిజినెస్ అంటే మనకు 803 రూపీస్ అయింది. ఖాతా బుక్, వేర్ ఈజ్ మై ఖాతా బుక్?
సిఎన్జి సేల్స్ మనం 600 పెట్టి అలా ఒకటే రోజు మనమైతే ఒకటేసారి సిఎన్జి కొట్టించినాము. 803 minus 149 is equal to 654 ఓలా బిజినెస్. అయితే డైలీ నువ్వు ఎంత చేయి 149 కట్ చేసుకుంటాడు ఓలా వాడు. మనం సబ్స్క్రిప్షన్ తీసుకోలే. ఊబర్లో ఎంత అయింది? 1961 ఊబర్ బిజినెస్. ఎన్ని కిలోమీటర్? 250 కిలోమీటర్స్ తిరిగింది. ఓకే, నెక్స్ట్ ర్యాపిడోలో అంతా 900 చిల్లర అయినట్టుంది. సారీ, ర్యాపిడో 989 అయింది. ర్యాపిడో బిజినెస్. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే మనము రిపోర్ట్ అయితే చెక్ చేద్దాము ఈరోజు. ఓకే, సారీ, ఏందబ్బా ఎప్పుడు వస్తున్నాయి? చేసినాం కదా. ఓకే, మనము అది ఎంట్రీస్ డేటు చేంజ్ చేయడం మర్చిపోయినాము. ఓకే, ఎనీవే 4 ఎంట్రీస్ అయితే అయినాయి ఈరోజు. మనకైతే 600 సిఎన్జి కొట్టించినాము. టోటల్ 3604 రూపీస్ మనకు ఈరోజు ఎర్నింగ్ చేసినాము. సో మనకు మనకు 600 రూపీస్ సిఎన్జి పోగా 3000 రూపీస్ అయితే మిగిలినాయి మనకు. ఇది టోటల్.